ఆయుర్వేద వైద్యుల స్టైఫండ్ పెంపు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయుష్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వైద్యులు వరంగల్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 19 రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయుర్వేద వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిరసనకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రంజిత్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టైఫండ్ పెంచాలని ఆయుర్వేద వైద్యులు 19 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. స్పందించబడడం సిగ్గుచేటు. ఈ ముఖ్యమంత్రికి చదువుకున్న ముఖ్యమంత్రి కాదు అర్థమైతలేదు. చదువుకున్న ఏ విద్యార్థుల కూడా వంట పడతలేదు ఈ రోజున. ఎందుకంటే పొంగులేటి బిల్లులు ఇస్తాడు, అడ్డమైన కల్లా కమిషన్ ఇచ్చిన వాళ్ళందరికీ బిల్లులు ఇస్తాడు, కానీ పాపం విద్యార్థులు కమిషన్ ఇవ్వలేరు కాబట్టి బిల్లు ఇవ్వట్లేడు. ఇంత దరిద్రం కొట్టు ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో లేడు. వెంటనే మిగతా మంత్రులైనా మిగతా కేబినెట్ అయినా వెంటనే స్పందించి ఆయుష్ వైద్యుల యొక్క ఆయుష్ విద్యార్థుల యొక్క స్టైఫండ్ వెంటనే పెంచాలని చెప్పి కోరుకుంటున్నాం. గతంలో కూడా బట్టి విక్రమార్క గారు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా ఆయుష్ విద్యార్థులకి స్టైఫండ్ పెంచుతానని మాట ఇచ్చిండు, కానీ అది ఇప్పటి వరకు కూడా నెరవేరలేదు. కాబట్టి వెంటనే వీళ్ళ డిమాండ్ నెరవేర్చాల్సిందిగా మా తరఫున కోరుకుంటున్నాం. ఇక్కడ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో హౌస్ ఇవాళకి మేము ర్యాలీ చేయడం, ప్రొటెస్ట్ లో ఉండడం 19th డే అండ్ మేము నిరాహార దీక్ష చేయడం ఇవాళ 5th డే. రోజు ఎవరొక నిరాహార దీక్ష చేస్తున్నారు, ఎవరొక పార్టీ వాళ్ళు వస్తున్నారు, ఏవేవో చెప్తున్నారు, కానీ మాకు ఇప్పటి వరకు ఈ 18 days లో మాకు ఎటువంటి న్యాయం జరగలేదు, ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. మేము రోజు మా హాస్పిటల్స్లో మేము వర్క్ చేసుకునే మేము స్టూడెంట్స్ మేము ఈరోజు ఇలా కలెక్టరేట్ ముందు వచ్చి ఇలా ధర్నా చేయడం కానీ మేము హనంకొండ నుండి వరంగల్ నుండి మేము ర్యాలీ చేస్తూ ప్రొటెస్ట్ చేస్తూ వచ్చినాము, అయినా ఎవరు పట్టించుకోవడం లేదు. మొన్న అలాగే వరంగల్లో కూడా మేము ర్యాలీ చేసినాం, వచ్చినారు, తర్వాత వెళ్ళిపోయినారు. ఏ ఒక్క పొలిటికల్ లీడర్స్ కానీ ఒక పొలిటికల్ పార్టీ కానీ మేము చేస్తాం అన్న వాళ్ళే ఉన్నారు, కానీ ఏం చేయట్లేదు. అండ్ ఇవాళ మాకు ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే మాకు వాళ్ళకి ఆల్మోస్ట్ 15,000 డిఫరెన్స్ ఉంది. అలాగే అలోపతి వాళ్ళతో కంపేర్ చేస్తే 15,000 డిఫరెన్స్ ఉంది. మాకు సేమ్ హాస్పిటల్ డ్యూటీస్ ఉంటాయి, మాకు నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, మాకు అన్ని సిమిలర్ ఉన్నప్పుడు మాకు ఎందుకు ఈ డిఫరెన్షియేషన్, మాకు ఎందుకు ఈ డిస్క్రిమినేషన్ గవర్నమెంట్ చూపిస్తుందని మేము ఇవాళ అడుగుతున్నాము. ఇంతమంది స్టూడెంట్స్, ఇంతమంది హౌస్ సర్జన్స్ ఇవాళ వచ్చి రోడ్ పైన ఉన్నారంటే ఇవాళ మా పేరెంట్స్ మా గురించి చూస్తున్నారు, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మా గురించి చూస్తున్నారు. మాకు ఎందుకు ఆ రెస్పెక్ట్ లేదు, మాకు ఎందుకు ఆ డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారని మేము ఇవాళ అడుగుతున్నాము. మా డిమాండ్ ఏంటి అంటే ఆన్ పర్ అలోపతి లేదా అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్లో మాకు మా స్టైఫండ్ హైక్ కావాలి. మాకు ఏదో 15% కానీ 20% హైక్ అనేది మాకు అవసరమే లేదు. ఇవాళ మేము గవర్నమెంట్తో అదే చెప్తున్నాము, మాకు ఆన్ పార్ విత్ అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ మాత్రమే మాకు హైక్ కావాలని చెప్పేసి మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.